హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్. ఇప్పుడు మనం 6 to 8 ఇయర్స్ పిల్లలకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ మీరు మోడల్ చూసారు కదండి, ఆ మోడల్ ప్రకారం మనం స్టిచ్ చేయడానికి ఇక్కడ 2 మీటర్ల క్లాత్ అయితే మనకు సరిపోతుందన్నమాట. మీకు ఎక్కువగా కల్లీగా కుచ్చులుగా రావాలని అంటే మీరు 2.5 మీటర్ క్లాత్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ డబుల్ ఫోల్డ్ క్లాత్ తీసుకోండి. ఇక్కడ మనం ఆది ఫ్రాక్ని తీసుకుందామండి. ఇదిగోండి, ఆది ఫ్రాక్ వచ్చి మనకి లాంగ్ ఫ్రాక్ ఇచ్చారు. మనం 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్స్ ఉంటాయి కదా, అలా 1 లేయర్ ఫ్రాక్ని మనం స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఇదిగోండి, అక్కడ మనకి క్లాత్ విడిగా ఆ 1 లేయర్ క్లాత్ వేయడానికి డబుల్ క్లాత్ మనకి కుచ్చులతో పెడుతున్నాం. కాబట్టి డబుల్ క్లాత్ కావాలి. కాబట్టి ఈ చివరిలో 7 ఇంచుల వరకు క్లాత్ని నేను కట్ చేస్తున్నానండి. ఏదైనా కానీ కుచ్చులకి మనకి డబల్ కుచ్చులు రావాలంటే క్లాత్కి 10 ఇంచులు ఉంటే 20 ఇంచులు తీసుకోవాలండి. కనీసం 15 ఇంచులైనా తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కుచ్చులు ఎక్కువగా వస్తాయి. సేమ్ యాజ్ టీస్గా అంతే క్లాత్ తీసుకుంటే మనకి రావన్నమాట. సో ఇదిగోండి, ఇక్కడ ఫ్రాక్ ఫస్ట్ పొడవు చూద్దాం. మనం పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉంది, 11 ఇంచుల వరకు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 13 ఇంచులు ఉందండి, 16 ఇంచుల వరకు తీసుకోవాలి. ఖర్చుకి ఇంచున్నర వదులుకోవాలి. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే 17 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ముందుగా మనం బాడీ ఫ్రాక్కి ఎంతైతే కొలుచుకున్నామో అంతవరకు మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసుకుని కట్ చేసుకుందాం. ఇదిగోండి, 10 ఇంచులు అయితే 11 ఇంచుల వరకు మార్క్ చేసుకోండి. 13 ఇంచులు అయితే ఇక్కడ నేను 17 ఇంచుల వరకు తీసేసుకుంటున్నాను క్లాత్. వాళ్ళు కస్టమర్స్ నాకు ఇక్కడ ఖర్చు ఎక్కువగా కావాలన్నారు కాబట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఈ క్లాత్ని బాడీ క్లాత్ని మనం ఇక్కడ కట్ చేసుకుని విడిగా వేరు పెడదాం అనమాట. కట్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిగిలిన భాగాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. కింది క్లాత్ వచ్చేసి మనకి బాడీకి కింది వైపు కుచ్చులు పెట్టడానికి ఇది యూస్ చేస్తాం అనమాట. ఇదిగోండి, ఇది బాడీకి, ఇది హ్యాండ్స్ అండి. ఈ ముక్కని పక్కన పెట్టుకుందాం, ఈ క్లాత్ని. ఇది బాడీకి అనమాట. ఇప్పుడు బాడీకి కింద వైపు బాటం వైపు వేయడానికి ఈ క్లాత్ అండి. ఇదిగోండి, ఇక్కడ పొడవు చూద్దాం మనం. ఈ ఫ్రాక్ అయితే బాగా లాంగ్ ఉంది, మనకి ఇక్కడ క్లాత్ సరిపడా ఉంది కాబట్టి మనం అంతే తీసుకుందామండి. ఇక్కడ ఫ్రాక్ పొడవు వచ్చేసి 26 ఇంచుల వరకు ఉంది, లాంగ్ ఫ్రాక్ కాబట్టి. మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే మీరు అంత తీసుకోవచ్చు, లేదనుకుంటే క్లాత్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు తీసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చిన క్లాత్ ఎంత ఉందంటే 24 ఇంచుల వరకు ఉంది. ఇదిగోండి, 24 ఇంచుల వరకు ఉంది. తర్వాత ఇక్కడ 1 లేయర్కి మనం క్లాత్ వేయడానికి మనం ఇక్కడ క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఇది ఎన్ని ఇంచులు ఉందో మనం చూద్దాం. నేను చెప్పాను కదా, 10 ఇంచులు ఉంటే 20 తీసుకోవాలి, ఎందుకంటే కుచ్చులు పెట్టడానికి మనకి క్లాత్ సరిపోవాలి కాబట్టి. ఇదిగోండి, మనకి ఇక్కడ పొడవు వచ్చేసి 7.5 ఇంచుల వరకు ఉంది. 7.5 ఇంచుల వరకు మనకు పొడవు ఉందండి. సో సేమ్ ఈ క్లాత్ ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసుకుందాం. ఇక్కడ 1 లేయర్ ఫ్రాక్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో 2 లేయర్ ఫ్రాక్ 3 లేయర్స్ ఫ్రాక్ కూడా నేను చూపిస్తాను అనమాట. ప్రజెంట్ అయితే మనకి ఇదిగోండి 1 లేయర్ ఫ్రాక్. ఇక్కడ ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటాం అనమాట ఈ క్లాత్కి. సో డబల్ కావాలి కాబట్టి నేను ఆ రైట్ సైడ్ క్లాత్ని అలా కట్ చేసుకుని ఇదిగోండి ఇలా కుచ్చులు పెట్టడానికి తీసుకున్నాను. పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మధ్యలో టక్ పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాడీ ఫ్రాక్ని చూసుకుందాం. ఇదిగోండి, బాడీ ఫ్రాక్ వచ్చి మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. విడివిడిగా మన వైపు క్లోజ్ ఉండాలి, పై వైపు రైట్ సైడ్ ఓపెన్స్ ఉండాలన్నమాట. ఇదిగోండి, కరెక్ట్గా మనం ఇక్కడ 11 ఇంచుల వరకు కట్ చేసుకున్నాం కదా. 10 ఇంచులు మనకి బాడీ ఫ్రాక్ వచ్చి పొడవు ఉందండి. ఇదిగోండి, లూజ్ వచ్చేసి ఇక్కడ 8.5 ఇంచులు. అంటే మనం ఇక్కడ మొత్తం టోటల్ 17 ఇంచులు తీసుకున్నామండి ఖర్చుతో కలిపి. ఇక్కడ ఈ ఫ్రాకు చూద్దాం అనమాట. ఈ ఫ్రాక్ వచ్చి ఇక్కడ మనకి నెక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి అంత ఉంది, కానీ మనం అంత పెట్టుకోక్కర్లేదండి. నార్మల్గా ఫ్రాక్ ఎంత ఉందో మనం అంతే మార్క్ చేసుకోవచ్చు. బోట్ నెక్కి అయితే ఆ కొలతలు వేరేగా ఉంటాయన్నమాట. సో అలా కాకుండా ఇక్కడ నార్మల్ నెక్ పెట్టమన్నారు. సో నార్మల్గా మనం ఈ యాజ్ ఇట్ ఈస్గా అసలు హ్యాండ్స్ ఎంత ఉన్నాయో మామూలుగా మార్క్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మనం టేప్ కొలత అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి టేప్ కొలతలతోనే మనం చూద్దామండి. ఫ్రాక్ నెక్ మీకు కరెక్ట్గా ఉంటే మీరు అలా అయినా మార్క్ చేసుకోవచ్చు, కానీ అర్థం కాని వారి కోసం ఏంటంటే టేప్ కొలత అయితే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కదా. సో చూద్దాం. ఇక్కడ మనం ఇక పొడవు వచ్చేసి 3 ఇంచుల వరకు తీసుకుందామండి. 3 ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి. వెడల్పు 2.5 ఇంచులు. 1/2 ఇంచు మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది అనమాట. 2 ఇంచులు మాత్రమే నెక్కి
మనం మార్క్ చేసుకున్నాం. తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులండి. 2 ఇంచులు మాత్రమే ఫ్రాకు మనకి షోల్డర్ పొడవు వచ్చేసి ఉంది. తర్వాత ఇక్కడ చంక భాగం హ్యాండ్స్కి వచ్చి 5 ఇంచులండి. ఇక్కడ 10 ఇయర్స్ పిల్లలకి కూడా 5 to ఒక 10 ఇయర్స్ పిల్లలకు కూడా 5 ఇంచుల వరకు అయితే మనకి ఈ చంక భాగం సరిపోతుందండి. ఈ విధంగా 5 ఇంచుల వరకు మార్క్ చేసుకుని నెక్ కూడా ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి చంక భాగం దగ్గరకు వచ్చి 1 ఇంచు ఇలా పెట్టుకుని ఈ విధంగా పైన మనం రౌండ్ అప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుని తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ చూద్దామండి. బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచుల వరకు తీసుకోవాలి. కరెక్ట్గా 2 ఇంచుల వరకు అయితే 2 ఇంచులు తీసుకుంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ పొడవు 2.5 అన్నాం కదా మనం. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు, పొడవు వచ్చేసి 2 ఇంచుల వరకు మనకి బ్యాక్ నెక్ సరిపోతుంది అనమాట. ఇక్కడ కూడా ఒక ఇంచుకి మనం ఇలా ఈ విధంగా రౌండ్ అప్ చేసుకోవాలండి. 1 ఇంచుకి మార్క్ చేసుకుని బ్యాక్ నెక్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇలా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా చూద్దామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇదిగోండి మనకి వెడల్పు వచ్చి 2.5 కదా, 2.5 వరకు మార్క్ చేసుకుని ఇక్కడ పొడవు వచ్చి 3 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఇక్కడ నేను మీకు ఫ్రాక్ మోడల్ చూపించిన దాంట్లో ఏంటంటే ఈ విధంగా మామూలుగా మార్క్ చేసుకుని తర్వాత దాన్ని రౌండ్ అప్ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలండి. మనం నెక్ మీరు మోడల్ చూసారు కదా, స్టార్ నెక్ మనం కట్ చేస్తున్నాం కాబట్టి రౌండ్ షేపు ఈ విధంగా మనం రౌండ్ షేప్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. కిందికి కరెక్ట్గా మనకి కిందికి దిగేటప్పటికి 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచు కిందికి వచ్చేలా మనం మార్క్ చేసుకోవచ్చు. అంటే 3.5 ఇంచుల వరకు 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి 8 ఇయర్స్ లోపు పిల్లలకి 3 ఇంచులు అయితే నెక్ కరెక్ట్గా సరిపోతుందండి. 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి కొడతాం కాబట్టి 3.5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదిగోండి 1/2 ఇంచు కిందికి మనం ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసాం అనమాట. ఇదిగోండి ఇలా కరెక్ట్గా మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని మనకి ఇక్కడ లైనింగ్ లేని డ్రెస్ కాబట్టి ఇది లైనింగ్ లేని ఫ్రాక్ కాబట్టి ఈ విధంగా విడిగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుని నెక్ని ఈ విధంగా మనం కుట్టుకుంటూ రావాలండి. మనకి ఎలా అంటే తిరగేసుకున్నప్పుడు ఆ క్లాత్ మనకి లోపల వైపుకి రావాలన్నమాట. ఇదిగోండి క్లాత్ని ఇక్కడ తిరగేసుకుని ఈ విధంగా పెట్టండి. మీరు మరకలు చూసుకుని నెక్కు స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ టైమే మీరు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే కుట్టు విప్పి మరలా కుట్టేటప్పటికి ఏంటంటే క్లాత్ సాగిపోతుంది. నెక్ అంతా సాగిపోయిందంటే మనకు అసలు కరెక్ట్గా రాదనమాట. సో మీరు మరకలు చూసుకుని రెండు కూడా యాజ్ ఇట్ ఈస్గా రైట్ సైడ్ ఉన్నవి ఒకే వైపు పెట్టండి. తిరగేసుకున్నప్పుడు మనకి ఆ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకున్నప్పుడు లోపలికి రావాలండి. ఇది లైనింగ్ లేని క్లాత్ కాబట్టి నేను నెక్ గురించి చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత మీరు లూజ్ కుట్ పెట్టుకుని డబుల్ కుట్ అయినా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోండి. ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల మీరు లోపలికి నెక్ ఫోల్డ్ చేసినప్పుడు ఆ ఫోల్డ్ మడత మీకు లోపలికి వెళ్తుంది. నెక్ అనేది పైకి నీట్గా వస్తుందండి. పట్టేసినట్టు కాకుండా మనకి నీట్గా వస్తుంది అనమాట. సో ఇదిగో ఈ విధంగా లోపలికి ఈ విధంగా తిరిగేసుకునేలా ఇలా ఈ విధంగా వచ్చేలా చేయండి. ఈ విధంగా వచ్చేలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ పైనుంచి సాగిపోకుండా నీట్గా తీసుకుంటూ కార్నర్స్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి.
మనం లోపల టక్స్ కూడా పెట్టాం కాబట్టి మనకి క్లాత్ ఇక్కడ నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందనమాట. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ అయితే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ కూడా చూద్దామండి. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగే పై వైపు క్లాత్ని ఇదిగోండి ఇలా తిరగేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మనం ఏ విధంగా అయితే వేసామో అలా బ్యాక్ నెక్ కూడా ఇలాగే వేసుకోవాలి. అది లైనింగ్ క్లాత్ అనుకోండి, ఒకవేళ లైనింగ్ ఉంటే మొత్తం లైనింగ్ మొత్తం అలా అతికేసుకుని లోపలికి మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. మరి ఇది లైనింగ్ లేనిది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా టక్స్ పెట్టుకోండి. ఈ క్లాత్ను కూడా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని దానిపైన కూడా ఆ నెక్ పైన కూడా చుట్టూ క్లాత్ సాగిపోకుండా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లోపల క్లాత్ని ఇదిగోండి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఈ క్లాత్ని సన్నని మడతతో ఇదిగోండి ఇలా విడిగా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని మీరు చేతికుట్టైనా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకుంటూ రావచ్చండి. ఇదిగోండి బ్యాక్ నెక్ కాబట్టి నేను చేతికుట్టు వేయకుండా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. సేమ్ ఇది కూడా ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే మడత వేసుకుని చేతికుట్టు మనకి తర్వాత చుట్టూ కూడా చేతికుట్టు వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు డ్రెస్కి నార్మల్గా ఎలా మనం చేతికుట్టు వేస్తారో అలా ఈ విధంగా కూడా చేతికుట్టు వేసుకుంటే మనకి నీట్గా డ్రెస్ ఫ్రాక్ అనేది బాగుంటుంది అనమాట. నెక్ కూడా అలా నిలబడుతుంది. ఇదిగోండి ఈ విధంగా వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ మనం బ్యాక్ సైడు హుక్స్ పట్టి రింగ్ పట్టి వేసుకోవడానికి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మీరు హుక్స్ పట్టి రింగ్ పట్టికి హుక్స్లు అయినా వేసుకోవచ్చు, లేదా జిప్ అయినా వేసుకోవచ్చు. నేను జిప్ పెట్టే వీడియో కూడా త్వరలో మీకు పెడతానన్నమాట, జిప్ ఏ విధంగా వేసుకోవాలో ఫ్రాక్స్కి. ఇదిగోండి ఒక 2 ఇంచులు ఉన్న క్లాత్ని ఈ విధంగా సన్నగా ఇలా కట్ చేసుకుని ఇక్కడ పై వైపు ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీరు కింది వరకైనా కట్ చేసేసుకోవచ్చు, లేదా సగం వరకు సరిపోతుందంటే మీరు అక్కడ వరకైనా కట్ చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ కింది వైపు ఫుల్గా మీరు హుక్స్ పట్టి రింగ్ పట్టి ఇచ్చేసుకోవాలనుకుంటే కింది కంటే కూడా కట్ చేసుకుని కింది వరకు కూడా క్లాత్ని మీరు కుట్టుకుంటూ రావచ్చండి. లేదా అవసరం లేదనుకుంటే ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కింది వైపు కూడా ఫోల్డ్ చేసుకుని 2 ఇంచుల వరకు ఇలా వెడల్పు క్లాత్ తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ వరకు సరిపోతుందంటే ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇలా చూపించిన విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా హుక్స్ పట్టి రింగ్ పట్టి కుట్టిని మనం ఇలా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా రెండో వైపు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రెండో వైపు కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి. లాస్ట్లో కూడా మనం వెనక వైపు ఫ్రంట్ బ్యాక్ కూడా 2 వైపులో కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి ఇలా ఒకదాని వైపు ఒకటి ఇలా పెట్టుకుని ఈ విధంగా 1 ఇంచు వరకు ఈ విధంగా కలిపి 1 ఇంచు వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనకి ఒకవైపు రింగులు ఒకవైపు హుక్స్లు వస్తాయండి. నార్మల్గా మీరు జిప్కి అయితే చివరి వరకు ఉంచేసుకోవచ్చు, హుక్స్ పట్టి రింగ్ పట్టి కూడా లాస్ట్ వరకు ఉంచుకోవచ్చు. జిప్ వేయాలనుకున్నా కూడా మీరు లాస్ట్ వరకు ఉంచుకుని జిప్ వేయచ్చు. ఆ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను అలా జిప్ వేసేది. తర్వాత ఇలా ఈ విధంగా టాకాలు వేసుకోవాలన్నమాట. 4 వైపులా ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఫ్రాక్ కూడా మనకి చాలా నీట్గా ఉంటుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ 2 తర్వాత బ్యాక్ వైపు కూడా ఇలా ఈ విధంగా 2 మనం ఈ విధంగా టాకాలు వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి ఈ బాడీ పార్ట్కి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటాం అన్నమాట ఈ బాటమ్ పార్ట్ని. తర్వాత ఆ పార్ట్కి బాటమ్ పార్ట్కి మనం కింద వైపు ఒక స్టెప్ కుచ్చు పెట్టుకోవాలని అనుకున్నాం కదా, దానికి ఫస్ట్
ఓవర్లాక్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఓవర్లాక్ మిషన్ అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి, ఓన్లీ షాప్స్లోనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఉంటే మీరు అలా చేసుకోండి. లేనట్లయితే ఈ విధంగా సన్నని మడత లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మొత్తం చుట్టూ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని రండి. తర్వాత ముక్క సరిపోకపోతే మీరు మొత్తం కూడా మనం కుచ్చులు పెట్టుకోవాలి కాబట్టి ఎక్కువ పడుతుంది కాబట్టి ముందే మీరు అతికేసుకోండి. ఇందాక మనం చెప్పాం కదా 10 మీటర్లు ఉంటే 20 తీసుకోవాలని, అంతంత ఉండదు కాబట్టి అతికేసుకోండి. తర్వాత సూది దారం తీసుకుని ఇలా దారం ఎక్కించుకుని ఒక పేటలో ఇదిగోండి ఇది చూపించిన విధంగా చిన్న చిన్న కుచ్చుళ్ళుగా సూదితో ఇలా ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. లూజ్ కుట్టు అనమాట. మనకి దారం జరిపినప్పుడు క్లాత్ జరిపినప్పుడు మనకి ఫ్రీగా రావాలన్నమాట. 1 ఇంచు కిందికి ఈ విధంగా మొత్తం కూడా కుచ్చులు పెట్టుకుని రండి. తర్వాత ఇదిగోండి మనం బాడీకి వేసే బాటమ్ పార్ట్కి కింది వైపు ఒక స్టెప్ కాబట్టి ఇది ఒక స్టెప్ ఉండే డ్రెస్ కాబట్టి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి కాబట్టి మీరు అలాగే చేతితో కుట్టుకుని రండి. ఇదిగోండి మనం వేయబోయే క్లాత్ ఫస్ట్ మనం ఇక్కడ బాడీ క్లాత్కి బాటమ్ పార్ట్ వేసేసుకుందాం. ఆ తర్వాత మనం కుచ్చులుగా పెట్టుకున్నవి అతికేసుకుందామండి. ఇదిగో ఈ చూపించిన విధంగా ఈ కుచ్చులు అనేవి బాగా చిన్ని కుచ్చులు అనమాట. 1/2 ఇంచు కుచ్చుల్ని ఒక కుచ్చు 2 కుచ్చులు అటువైపు 2 ఇటువైపు మీకు వీలు కుదిరితే కనుక ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి కూడా మీరు సూది దారంతో ఒకవేళ స్టిచ్ చేసుకుని మేము కుచ్చులు పెట్టుకుంటామన్నా పర్లేదు. లేదా ఈ విధంగా చిన్న చిన్ని కుచ్చులు 2 కుచ్చులు అటువైపు ఒక కుచ్చు ఇటువైపు మళ్ళీ 2 అటువైపు ఒక 2 ఇటువైపు అలా చిన్న చిన్న 1/2 ఇంచు ఉన్న ఒక చిన్న చిన్న కుచ్చులు మీరు పెట్టుకుంటూ రావాలండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుంటూ రండి. అలా రావాలన్నమాట. మనకి మీరు సమానంగా ఈక్వల్గా పెట్టేస్తే నార్మల్ కుచ్చుల్లో వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా అటు ఇటుగా కుచ్చులు పెట్టుకుంటూ వస్తే ఇప్పుడు మనం చెప్పే మోడల్కి ఈ కుచ్చులు అలానే పెట్టుకుంటూ రావాలండి. అప్పుడే మనకి డ్రెస్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మొత్తం కూడా ఈ విధంగా మొత్తం పెట్టుకుంటూ రండి. ఇదిగోండి మనకి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి ఇదిగోండి కుచ్చులు వచ్చి ఈ విధంగా ఇలా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న కుచ్చులు మనకి ఒక 2-3 కుచ్చులు అటువైపు 2 ఇటువైపు అలా చిన్న చిన్నగా 1/2 ఇంచుగా మనం పెట్టుకున్నాం కాబట్టి అలా వస్తాయన్నమాట. ముందు మీరు తర్వాత ఇప్పుడు ఇక్కడ టాకాలు పెట్టుకున్నాం కదండి, ఆ టాకా వచ్చే వరకు ఒక పార్ట్ అంతా కూడా బ్యాక్ సైడు మళ్ళీ ఆ టాకా దగ్గర నుంచి మిగిలిన క్లాత్ మొత్తం కూడా మిగతా ఫ్రంట్ సైడు అలా మీరు పెట్టుకోవాలండి. అలా టక్స్ పెట్టుకోవడం వల్ల సమానంగా వస్తాయన్నమాట. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు 2 వైపులా కూడా కుచ్చులు అనేవి మనకి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇదిగో చూడండి మనకి టాకా పెట్టిన వైపుకే కరెక్ట్గా కుచ్చులు బ్యాక్ సైడ్ సరిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ కుచ్చులు కూడా ఆ విధంగానే మిగతా క్లాత్ని నేను ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. చాలా చిన్ని కుచ్చులు అనమాట. 1/2 ఇంచు కుచ్చులు అంటే మీకు అర్థమవుతుంది కదా. లేకపోతే మీరు సూది దారంతోనైనా ఇందాక నేను చూపించాను కదా ఆ విధంగా అయినా ఫస్ట్ స్టెప్ కుచ్చులు పెట్టుకునే విధంగా అలా అయినా కానీ మీరు స్టిచ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఇదిగోండి చూడండి అలా చిన్ని కుచ్చులు అనమాట. ఇదిగోండి మనకి డ్రెస్కి వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తాయి. ఇదిగోండి అలా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు తర్వాత ఆ బాటమ్ పార్ట్కి ఇదిగోండి అలా వస్తాయన్నమాట మన కుచ్చులు అనేవి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. తర్వాత ఆ పార్ట్కి మనకి కిందికి వచ్చేటప్పటికి మనం ఫస్ట్ స్టెప్ మనం సూదితో గుచ్చి పెట్టుకుని ఉంచుకున్నాం కదా కుచ్చులు, అవి వస్తాయండి. ఏ వైపు అయితే మనం సూది దారంతో మనం కుట్టుకుంటూ వచ్చామో ఆ వైపుది ఈ బాటమ్ పార్ట్ అనేది కిందికి వెళ్ళాలి. ఈ కుచ్చులు పెట్టుకున్న క్లాత్ మనకి ఇలా పైకి రావాలన్నమాట. ఈ విధంగా ఇదిగోండి చూపించిన విధంగా చూడండి. మీకు ఈ విధంగా కూడా మీరు పై పార్ట్ని వేసుకోవచ్చు. అయితే కింద మాత్రమే ఇలా వేయడం వల్ల మనకి గౌన్ అనేది చూడడానికి చాలా బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే మీరు బాటమ్ పార్ట్ని కూడా అలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనకి కుచ్చులు అలా జరుపుకుంటూ దారాన్ని మనం ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి చూడండి మనకి ఇదిగోండి చూపించిన విధంగా ఈ విధంగా కుచ్చులు అయితే మనకి ఎంత బాగా వచ్చాయో మనకి క్లాత్ని
నేను చెప్పాను కదండి, ఇంకా ఎక్కువ తీసుకోవాలని చెప్పి. ఇది మనకి 15 ఇంచులు ఉందనుకోండి, మనం కనీసం ఒక 10 ఇంచుల వరకైనా క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకుంటే కుచ్చులు అనేవి మనకు బాగా వస్తాయి అన్నమాట. అది మీ ఇష్టం. క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక మీరు ఎక్కువగా ఈ విధంగా కుచ్చులు ఈ విధంగా పెట్టుకుంటూ రావచ్చు. ఇదిగోండి అలా ఈ విధంగా మనం ఫస్ట్ స్టెప్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత మిగిలిన ఇదిగోండి ఈ క్లాత్ని చుట్టూ కూడా సన్నని అంచుతో కుట్టుకుంటూ రావాలి. ఇంతేనండి. ఇలా ఈ విధంగా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత మనం ఇక్కడ హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చి మనకి 3.5 ఇంచులు తీసుకోండి వెడల్పు వచ్చేసి. దాన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ కుచ్చులు పెట్టుకుని నేను ఇలా ఫోల్డ్ చేసుకుని కుచ్చులు పెట్టుకోవడానికి కాబట్టి హ్యాండ్స్ మీద మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనం ఇంతకుముందు చూసాం కదా, ఇక్కడ హ్యాండ్స్ పొడవు వచ్చి 6 ఇంచులు సరిపోతాయండి. కానీ ఇక్కడ మనకి కుచ్చులు పెట్టుకోవడానికి ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి హ్యాండ్స్కి ఉన్నదానికంటే ఎక్కువ మీరు తీసుకోండి. ఇదిగోండి కింద వైపు ఈ విధంగా కట్ చేసుకోండి. మధ్యలో టక్స్ పెట్టుకోండి. మధ్యలో టక్స్ పెట్టుకోవడం వల్ల మనం హ్యాండ్స్ షోల్డర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఇదిగో షోల్డర్స్ వచ్చేసి మనకి రెండు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులా డబుల్ కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే కుట్టు విడిపోకుండా ఉంటుందన్నమాట. రెండు షోల్డర్స్ని కూడా ఇదిగో ఈ విధంగా మనం అతికించేసుకోవాలండి, స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి షోల్డర్స్ వచ్చేసి ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, 2.5 ఉంచుకోమని చెప్పాను నేను. 2.5 ఉన్నాయండి. 2 ఇంచులు మనకి షోల్డర్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఒక 1/2 ఇంచు ఎక్కువగా అనిపిస్తే మీరు కట్ చేసేసుకోవచ్చు, లేదు పర్లేదు అనుకుంటే ఉంచొచ్చండి. ఇక్కడ 8 ఇయర్స్ పిల్లలకి 2.5 కానీ 2 ఇంచుల షోల్డర్స్ రెండు కూడా సరిపోతాయి. అలా అయినా పెట్టుకోవచ్చు మీరు. కాస్త సన్నగా ఉన్న పిల్లలు అయితే కనుక 2 ఇంచుల షోల్డర్స్ అయితే కనుక మీరు సరిపోతాయండి. తర్వాత హ్యాండ్స్ వచ్చి మనం మధ్యలోకి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా. ఎప్పుడైనా కానీ షోల్డర్స్కి ఫస్ట్ నుంచి కుట్టుకుంటూ రాకూడదండి. మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇదిగో ఈ విధంగా ఇలా ఈ విధంగా మన వైపు కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. తర్వాత లోపల ఖర్చు లోపలికి వెళ్ళే విధంగా, అంటే లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా పైన కుట్టు వేసుకుంటూ రావాలి. దానివల్ల ఏంటంటే లోపల ఉన్న ఖర్చు మనకి ఇప్పుడు ఇవి కుచ్చులు హ్యాండ్స్ కాబట్టి పైకి కనబడకుండా లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళిపోతాయండి. లోపల వైపు వెళ్ళిపోయి మనకి నీట్గా అనేది ఇదిగోండి ఈ విధంగా కుచ్చులు అనేవి నీట్గా వస్తాయన్నమాట పిల్లలకి. అలా లోపలికి వెళ్ళిపోయే విధంగా మనం పైన స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట, కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది, పైకి లేవకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మనకు కుచ్చులు వస్తాయి. తర్వాత నాడాని బొందుని తయారు చేసుకుని ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని అటు ఇటు మనకు నాడా కావాలి కదా పిల్లల ఫ్రాక్స్కి, ఈ విధంగా బొందుని మనం కుట్టేసుకుని లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ కూడా మనం ఈ నాడాని వేసేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి ఇంతండి. తర్వాత ఇక్కడ మనకి పొడవు వచ్చేసి మనం 13 ఇంచులు అని చెప్పాం కదా, బాడీ వెడల్పు వచ్చేసి 13 ఇంచులు చెప్పామండి. మనం ఖర్చుకి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్టిచ్ చేసే ముందు మీరు చూసుకోండి, గౌన్ ఆదిని బట్టి మీరు చూసుకుని వెడల్పు ఎంత అయితే ఉందో అంతా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ 13 ఇంచులు కానీ 14 కానీ పిల్లలకి సరిపోతుందన్నమాట. అలాగే మనకి హ్యాండ్స్ వచ్చి 6 ఇంచులు కానీ 6.5 ఇంచులు కానీ సరిపోతుందండి పిల్లలకి. బాడీ పొడవు వచ్చేసి ఇక్కడ మనకి 10 ఇంచులు కరెక్ట్గా మనకి సరిపోతుందండి పిల్లలకి. 6 to 8 ఇయర్స్ పిల్లలకి ఈ కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. తర్వాత మనం ఆ విధంగా కొలతలు చూసుకుని లాస్ట్లో మనం ఇదిగోండి ఈ విధంగా చుట్టూ సైడ్స్ అతికించేసుకోవాలన్నమాట. మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఈ విధంగా మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. కింద మనం 1 స్టెప్ కుచ్చులుగా మనం ఈ ఫ్రాక్ని రెడీ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి మనకి ఇలా రెడీ అయిపోయింది అనమాట. పొడవు వచ్చేసి కూడా మనకి 24 ఇంచెస్ వచ్చిందండి. కరెక్ట్గా మనకి ఈ ఫ్రాక్ అయితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రాక్ అయితే. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడు మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.